హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ 61. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రతాప్, టేక్ కేర్. లోపలికి వెళ్ళగానే వాడు మనపై అటాక్ చెయ్యవచ్చు, లేకపోతే రక్షాని ఏదైనా చెయ్యొచ్చు. చాలా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని రాకీ ప్రతాప్ని వార్న్ చేస్తున్నాడు. ఓకే సార్ అంటూ చాలా అలర్ట్గా ఉన్నాడు ప్రతాప్. ఎవరో తలుపు దగ్గర ఉన్నారని, లోపలికి ఎవరో ఎంటర్ అయ్యారని అవినాష్కి అర్థమవుతోంది. గుమ్మం బయట మీరు ఉన్నారని నాకు తెలుసు, మిస్టర్ రాకీ అలియాస్ రామకృష్ణ. బట్ లోపల నాతో పాటు నీ డార్లింగ్ ఉంది, మర్చిపోవద్దు. దాని గొంతు కోసి చంపుతాను. పంటి బిగువున తన నొప్పి బయటపడకుండా కంట్రోల్ చేసుకుంటూ గంభీరంగా మాట్లాడుతున్నాడు అవినాష్. అవినాష్ మాటలు విని రాకీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. రక్ష పరిస్థితి ఏమిటో తలుచుకుంటే గుండె చెరువైపోతోంది. ఎన్నో ఆపరేషన్స్ డీల్ చేసిన రాకీ చేతులు వణుకుతున్నాయి. అవినాష్ అరుపులు, బెదిరింపులు వినిపిస్తున్నాయి. రక్ష మాట చిన్నది కూడా వినిపించకపోవడంతో మనసులో డౌట్, తనకేమీ కాదు కదా. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ప్రతాప్, వాడి దగ్గర రక్ష ఉంది. మనం ఇప్పుడు డేర్ చేసి లోపలికి వెళ్తే వాడు అన్నంత పని చేస్తాడు. రక్ష అమాయకురాలు, తనని సేవ్ చేయాలి. కానీ ఎలా సార్? అసలు ఈ పాటికి రక్షా మేడంని ఏదో ఒకటి చేసే ఉంటాడు కదా. అసలు ఆవిడ మాట వినిపించట్లేదు కదా. తనని తాను సేవ్ చేసుకోవడానికి ఇలా మాట్లాడుతున్నాడేమో సార్. ప్రతాప్ మాటలు విని రాకీకి మరింత కోపం వస్తోంది. ప్లీజ్ ప్రతాప్, అలా మాట్లాడొద్దు. రక్షకి ఏమీ కాదు, నేను కానివ్వను. ఇక్కడే ఉండి నువ్వు వాడిని మాటలతో ట్రాప్ చేయి. నేను బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తాను. ఓకే సార్. రాకీ వెంటనే ఇమీడియట్లీగా ఆ బిల్డింగ్ వెనక వైపుకి పరిగెత్తాడు. చూడు అవినాష్, మర్యాదగా లొంగిపో. ఆ అమ్మాయిని ఏమీ చెయ్యొద్దు. నేను మీ మాటలు నమ్మను. షూటెడ్ సైడ్ ఆర్డర్స్ ఉన్నాయని నాకు బాగా తెలుసు. మీరు నన్ను కుక్కని కాల్చినట్టు కాల్చి చంపడానికి రెడీగా ఉన్నారు. ఈ లోపే దీని పీక కోసి చంపుతాను. అట్లీస్ట్ నేను చచ్చే ముందు ఆ రాకీ గాడికి కొంచెమైనా బాధ మిగిల్చాను అన్న సంతోషంతో చస్తాను. ఆవేశంగా అరుస్తున్నాడు అవినాష్. ఆ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి రాకీకి. తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ పై వరకు చేరుకున్నాడు. అవినాష్ ఉన్న రూమ్కి బ్యాక్ సైడ్ విండో క్లోజ్ చేసి ఉంది. ఒక చేతితో విండో పట్టుకుని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ మరొక చేతితో నట్టు ఊడదీస్తున్నాడు. ప్రతాప్ అవినాష్ని మాటల్లో పెట్టి మాట్లాడుతున్నాడు. చూడు, ఇప్పటికీ టైం మించిపోలేదు. మర్యాదగా లొంగిపో, అప్రూవల్గా మారిపో అంటూ ప్రతాప్ అవినాష్ని మాటల్లో ఉంచాడు. రాకీ నట్స్ అన్నీ ఊడతీయగానే గట్టిగా కిటికీని ఒక్క తన్ను తన్నాడు. రాకీ ఫోర్స్కి ఆ కిటికీ వెళ్ళి గది లోపలికి పడింది. దడాల్న పెద్ద సౌండ్. వెంటనే విండోలో నుంచి రూమ్లోకి జంప్ చేశాడు. ఆ రూమ్ అంతా రక్తం. రక్ష స్పృహ లేకుండా మంచం మీద పడి ఉంది. అవినాష్ నేలపై చిన్నగా పాకుతూ రక్షాని చేరుకోవడానికి ట్రై చేస్తున్నాడు. రాకీకి అర్థమైంది అవినాష్కి ఏదో జరిగిందని. రక్ష తనని తాను కాపాడుకోవడానికి అవినాష్పై ఏదో అటాక్ చేసిందని ముందుకు వచ్చి చూశాడు. అవినాష్ వెన్నులో గాజు సీసా సగానికి దిగబడి కనబడింది. రక్ష ఒంటిపై లెక్కలేనన్ని గాయాలు. తన ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేవు. స్పృహే లేకుండా జీవశ్చవంలా పడి ఉంది. అలాంటి పరిస్థితుల్లో రక్షాని చూసి రాకీకి పట్టరాని కోపం వస్తోంది. అవినాష్ వైపు కోపంగా అడుగులు వేస్తున్నాడు. దొంగ నా కొడక అని నోటికి వచ్చిన బూతులన్నీ తిడుతూ గన్ తీసి అవినాష్ చేతిని గట్టిగా పట్టుకుని ఫింగర్స్ ఒక్కొక్కటి షూట్ చేస్తున్నాడు. అవినాష్ అరిచే అరుపులకి
రూమ్ అంతా దద్దరిల్లిపోతోంది. రాకీకి కన్నీళ్లు ఆగట్లేదు. రక్ష ఒంటిపై ఒక దుప్పటి కప్పాడు. రక్ష, రక్ష, లేవే, రక్ష! ఎంత కుదిపినా రక్ష స్పృహలోకి రావట్లేదు. కుందనపు బొమ్మలాగా ఉండే రక్ష ఒంటి మీద అన్ని గాయాలు. రక్తం వచ్చేలాగా కొట్టాడు అవినాష్. తన పైశాచికత్వాన్ని తట్టుకోలేకపోతున్నాడు రాకీ. కోపం కంట్రోల్ కావట్లేదు. అవినాష్ నొప్పిని భరించలేక అక్కడి నుంచి లేచి నడవలేక అలాగే పడి గిజ గిజ గింజుకుంటూ గట్టిగా అరుస్తున్నాడు. రాకీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అవినాష్ వెన్నులో సగానికి కనిపిస్తున్న గాజు సీసాపై కాలు వేసి లోపలికి తొక్కాడు. అవినాష్ నరాలు తెగిపోతుంటే గావు కేకలు పెడుతూ గట్టిగా అరుస్తున్నాడు. ప్లీజ్, ప్లీజ్ నన్ను వదిలేయ్, చంపొద్దు అని మొత్తుకుంటున్నాడు. నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్, చంపొద్దు. మా అమ్మ నేను లేకపోతే బ్రతకలేదు, తన గురించి ఆలోచించు అంటూ మాట రాకపోయినా సరే తడబడుతూ నోట్లో నుంచి సొంగ కారుస్తూ సుశీల గారి మీద లేని ప్రేమని కురిపిస్తున్నాడు. వావి వరస లేని కుక్కవిరా నువ్వు. సుశీల గారికి నువ్వు ఇలాంటి చీడ పురుగు అని తెలిస్తే ఆవిడ కడుపున నువ్వు పుట్టినందుకు ఆ తల్లి ఎంతగా ఏడుస్తుందో. అయినా ఆవిడని అమ్మ అని పిలిచే హక్కు నీకు లేదు. ఏనాడైతే ఆవిడని చంపాలి అని అనుకున్నావో అప్పుడే ఆ రోజే ఆవిడ కొడుకు చనిపోయాడు. నీకు ఇంత ఈజీగా చావు రాకూడదు. చిత్రహింస పెట్టి చంపుతాను. గట్టిగా ఊపిరి పీల్చుకుని డోర్ ఓపెన్ చేయడానికి చూశాడు. ఎంతకీ రాకపోయేసరికి వెంటనే గన్ తీసి షూట్ చేశాడు. ప్రతాప్, బెటాలియన్ అందరూ లోపలికి వచ్చారు. స్పృహ లేకుండా పడి ఉన్న రక్ష వైపు చూస్తున్నారు. రక్షని వెంటనే ఇమీడియట్లీగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. తను అన్కాన్షియస్. రాకీ కళ్ళల్లో కన్నీళ్ళు, కోపం అన్నీ కలిసిన భావంతో గట్టిగా అరుస్తూ ఆర్డర్స్ వేస్తున్నాడు. వెంటనే రక్షని అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించారు. అవినాష్ నొప్పి భరించలేక గావు కేకలు పెడుతున్నాడు. ప్లీజ్, ప్లీజ్, దండం పెడతాను, నన్ను కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, లేకపోతే చచ్చిపోతాను. నువ్వు చస్తే భూమికి భారం తగ్గుతుంది. ఇక్కడే చచ్చిపో, చాలా బెటర్. నేను చంపితే తట్టుకోలేవు. నా కొడక్క, నీకు నరకం చూపిస్తాను అంటూ అక్కడ ఉన్న ఒక ఆల్కహాల్ సీసా తీసుకువచ్చి అవినాష్ శరీరంపై గాయాలు ఉన్న ప్రతి చోట పోస్తున్నాడు రాకీ. ఆ నొప్పి భరించలేక గట్టిగా అరుస్తున్నాడు అవినాష్. ప్లీజ్ నన్ను వదిలే, నాకు బ్రతకాలని ఉంది, నన్ను బ్రతికించండి. హాస్పిటల్కి తీసుకువెళ్తాను. ముందు మీ మాఫియా గ్యాంగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫాస్ట్గా నాకు చెప్పాలి. నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో చిన్న అబద్ధం ఉందని నాకు తెలిసినా ఎన్కౌంటర్ చేసేస్తాను. అసలే ఇప్పటికే నీకు 2 ఫింగర్స్ పోయాయి. వెన్ను లోపలికి సీసా దిగబడిపోయింది. శరీరంలో రక్తం చుక్క లేకుండా బ్లడ్ మొత్తం పోతోంది. అరచి స్ట్రెయిన్ అయిపోయావు. త్వరగా, నువ్వు ఎంత త్వరగా చెప్తే అంత త్వరగా హాస్పిటల్కి వెళ్ళిపోతాం. చాలా కూల్గా అవినాష్ ముందు కూర్చుని సిగరెట్ స్మోక్ చేస్తూ అడిగాడు రాకీ. అవినాష్ ప్రాణ భయంతో గింజుకుంటున్నాడు. వాళ్ళ మాఫియా గ్యాంగ్ సీక్రెట్స్ అన్నీ ఒక్కొక్కటి చెప్తూ ఉంటే అన్నీ రికార్డ్ చేసుకున్నారు, వీడియో తీశారు. స్టెప్ బై స్టెప్ ప్రతిదీ నోట్ చేసుకున్నాడు ప్రతాప్. ఆఖరికి మునుసుబు కూడా వాళ్ళ మనిషే అని తెలియడం, అందుకే అడగగానే రూమ్ ఇచ్చాడని అవినాష్ మాటల ద్వారా తెలుసుకున్నారు. వెంటనే అతనిని కూడా కస్టడీలోకి తీసుకోవడం, సర్పిణిని, తన అనుచరులని, సిటీలో ఉండే ప్రతి మాఫియా గ్యాంగ్పై రాకీ తన పంజా విసిరి వెతికి వేటాడి పట్టుకున్నాడు. ఆల్మోస్ట్ ఆ రోజు సిటీలో జరిగే ప్రతి న్యూస్ సెన్సేషన్. సిబిసిఐడి ఆఫీసర్ రాకీ మాఫియా గ్యాంగ్పై ధ్వజమెత్తారు. ఆల్మోస్ట్ మన సిటీలో ఉండే మాఫియా గ్యాంగ్ అనేది కనుమరుగు అయిపోయింది. నేరస్తులకు ఆయన ఒక సింహ స్వప్నం అనడంలో అతిశయోక్తి లేదు అంటూ న్యూస్ ఛానల్స్లో అదే పనిగా రాకీ గురించే న్యూస్ నడుస్తోంది. అవినాష్ ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్టే అని తెలియడంతో రాకీ అవినాష్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అవినాష్ రక్తపు మడుగులో కొన ప్రాణాలతో కొట్టుకుంటున్నాడు.
కానీ రాజశేఖర్ గారికి వాడికి వైద్యం చేయాలంటే అసహ్యంగా అనిపిస్తోంది. నో వే, నేను వీడికి వైద్యం చెయ్యను. నా వల్ల కాదు రాకీ. మీకు వీడి ప్రాణాలు ఇంకా ఇంపార్టెంట్ అనిపిస్తే వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ఇక్కడే ఉంటే నేనే చంపేస్తాను. నా మనవరాలు భవ్య ఇంకా నా కళ్ళ ముందే మెదులుతోంది అన్నారు ఆయన కళ్ళల్లో కన్నీళ్లతో. సార్, నాకు కూడా చంపేయాలని ఉంది. కానీ నేను అవినాష్ వాళ్ళ అమ్మగారికి మాట ఇచ్చాను. అవినాష్కి ఏమీ కాకుండా ఆవిడకి అప్పచెప్తానని. వీడి నిజస్వరూపం తెలిస్తే ఒక స్త్రీగా ఆవిడ కూడా వీడిని క్షమించరు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను వెళ్ళి ఆవిడతో మాట్లాడి వచ్చే వరకు వీడి మీద నేను ఏ రైట్స్ తీసుకోలేను. అప్పటి వరకు వీడి ప్రాణం కాపాడండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. రాజశేఖర్ గారు నిస్సహాయంగా రాకీ వైపు చూస్తున్నారు. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. ఓకే రాకీ, ఓన్లీ 1 అవర్. 1 అవర్ తర్వాత మీరు రావడం లేట్ అయితే ఈ చీడ పురుగుని నేనే చంపి జైలుకైనా వెళ్తాను. అంతేకాని ఇలాంటి వెధవని బ్రతికించడానికి నేను ఎంతో పూజించే నా వైద్య వృత్తిని వాడను. ఆవేశంగా అంటున్న రాజశేఖర్ గారి మాటలలో బాధని అర్థం చేసుకున్నాడు రాకీ. ఆర్యాకి ఎలా ఉంది సార్? హీ ఈజ్ ఫైన్. ట్రీట్మెంట్ జరుగుతోంది. రక్ష ఎలా ఉంది సార్? రాకీ కళ్ళల్లో కన్నీళ్ళు. అప్పుడే చెప్పలేము రాకీ. తనది కొంచెం క్రిటికల్ కండిషన్. ఆల్రెడీ తను డ్రగ్ ఎడిటర్. ఇప్పుడిప్పుడే బయటికి వస్తోంది. మళ్ళీ తనపై డ్రగ్ అటాక్ అంటే తట్టుకునే శక్తి లేదు తనకి. ఒకవేళ బ్రతికినా ఫ్యూచర్లో తల్లి అయ్యే అవకాశాలు కూడా తక్కువ ఉండొచ్చు. ఆ మాట విని రాకీకి కన్నీళ్లు ఆగట్లేదు. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు సార్. నాకు నా రక్ష కావాలి. ఎక్కడ ఉంది సార్? ఒక్కసారి చూడాలి తనని. ఐసీయూ వార్డు వైపు చూపించారు డాక్టర్ రాజశేఖర్. రాకీ పరుగున అక్కడికి వెళ్ళాడు. సేఫ్టీ జాకెట్ వేసుకుని ఐసీయూలోకి ఎంటర్ అయ్యాడు. ఆక్సిజన్ పెట్టుకుని ప్రాణాలతో పోరాడుతున్న రక్షని చూశాడు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే నేను నీకు దూరంగా వెళ్ళిపోయాను. అయినా నేను నిన్ను సేఫ్గా ఉంచలేకపోయాను. నాదే తప్పు. వాడు ఎలాంటి వాడో నీకు చెప్పాల్సింది. చెప్పకుండా తప్పు చేశాను. అయినా వాడంటే నీకెందుకే అంత నమ్మకం? ఈడియట్, వాడిని ఎలా నమ్మావే? రాకీకి కన్నీళ్లు అదే పనిగా వస్తున్నాయి. రక్ష చేతిపై పడుతున్నాయి. ప్లీజ్ రక్ష, ఒక్కసారి చూడవే. బాగా ఏడుస్తున్నాడు రాకీ, స్పృహ లేని రక్ష వైపు చూస్తూ. ప్లీజ్ రాకీ, తనని డిస్టర్బ్ చేయకూడదు. మీరు ఇలా ఎమోషనల్ అవ్వద్దు. ఎంత కష్టమైనా తనని సేఫ్ చేసే బాధ్యత నాది. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నారు డాక్టర్ రాజశేఖర్. థ్యాంక్ యూ సార్. అది నా ప్రాణం మీకు అప్పచెప్తున్నాను. తనకేమీ కాదు కదా సార్? ఏమీ కాదు రాకీ, బీ కూల్. రక్ష నుదుటిపై ముద్దు పెట్టి ఆర్య ఇంటికి వెళ్ళాడు రాకీ. కొన్ని క్యాసెట్స్, కొన్ని ప్రూఫ్స్ తీసుకుని డైరెక్ట్గా సుశీల గారి దగ్గరికి వెళ్ళాడు. టీవీలో న్యూస్ అదే పనిగా రావడం, అందులో సిబిసిఐడి ఆఫీసర్ రాకీ అని తెలియడంతో షాక్ అయిపోయి అలాగే చూస్తోంది సుశీల. ఇన్ని రోజులు మాతో తిరిగిన అబ్బాయి రాకీ సిబిసిఐడి ఆఫీసరా? నమ్మలేకపోతున్నాను అని తనలో తానే అనుకుంటోంది. టీవీ న్యూస్ చూస్తూ రాకీ వచ్చిన సంగతి కూడా ఆవిడ అబ్జర్వ్ చేయలేదు. ఆంటీ, కొంచెం వాటర్ ఇస్తారా? రాకీ వాయిస్ వినగానే ఉలిక్కిపడింది. అతని వైపు ఒక్క క్షణం చూసి మాట రాలేదు ఆవిడికి. సైలెంట్గా వంటింట్లోకి వెళ్ళి గ్లాస్తో వాటర్ తీసుకువచ్చి ఇచ్చింది. ఆవిడ చేతులు వణకడం అబ్జర్వ్ చేస్తున్నాడు రాకీ. ఆంటీ, నేను మీ అబ్బాయి లాంటి వాడిని. నన్ను చూసి మీరు భయపడక్కర్లేదు. మీతో నేను కొంచెం మాట్లాడాలి. ఫ్రీగానే ఉన్నారా? ఫ్రీగానే ఉన్నాను బాబు. ఏంటి? ఆవిడ కళ్ళల్లో టెన్షన్, భయం, ఏం చెప్తాడో అన్న ఆతృత అన్నీ స్పష్టంగా అబ్జర్వ్ చేస్తున్నాడు రాకీ. కూర్చుని మాట్లాడుకుందాం ఆంటీ. పదండి, కూర్చోండి. కాళ్ళు చేతులు సుశీలకి ఆడట్లేదు. ఏదో తెలియని టెన్షన్, భయంగా అనిపిస్తోంది. ఏంటంటీ అంత భయపడుతున్నారు? ఏమీ లేదు బాబు. ఇన్ని రోజులు నేను నీతో చాలా క్లోజ్గా మాట్లాడాను. సిబిసిఐడి ఆఫీసర్ అని నాకు అస్సలు తెలియదు.
అంత పెద్ద ఆఫీసర్ అయ్యి ఉండి మాతో అంత నార్మల్గా ఎలా ఉన్నావు? తడబడుతూ అడిగింది సుశీల. ఆంటీ, నేను రక్ష కోసం ఇంకా నా కేస్ నిమిత్తం ఇండియా రావాల్సి వచ్చింది. 2 పనులు మీతోనే ముడిపడి ఉన్నాయి. అందుకనే మీతో క్లోజ్ అయ్యాను. బట్ ఇన్ని రోజులు మీ మీద చూపించిన ప్రేమ మాత్రం అబద్ధం కాదు. మా అమ్మలానే చూసుకుంటున్నాను మిమ్మల్ని. మీరు కూడా నన్ను కొడుకుగా భావిస్తే ఫ్రీగా మాట్లాడండి, భయపడకండి. నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, ఆలోచించి సరైన సమాధానం ఇవ్వండి. రాకీ తన వైపు సూటిగా చూస్తూ అంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంటే కొంచెం కంగారుగా, కొంచెం భయంగా అనిపిస్తోంది. రాకీ ఏం అడుగుతాడో అని టెన్షన్ పడుతూనే అలాగే బాబు అంది సుశీల. ఆంటీ, మీ అమ్మాయి 8 ఏళ్ల వయసులో తన కన్న తండ్రి చేసిన అత్యాచారంలో బలైపోయింది. చాలా చాలా దురదృష్టకరం. ఒక చిన్న పాపపై అలా చేసిన వాళ్ళని ఏం చేయాలి ఆంటీ? క్షణం కూడా ఆలోచించకుండా చంపేయాలి బాబు. వాళ్ళని అస్సలు క్షమించకూడదు. క్షమాపణకి అర్హులు కారు వాళ్ళు, ఆవేశంగా అంది సుశీల. అలాంటి పని చేసిన ఎవరినైనా చంపేయాలి కదా ఆంటీ? అంతే బాబు, అలా చేస్తేనే కొంతమంది అయినా మారతారు. ఒకరిని అలా చేస్తేనే చంపేయాలి అంటున్నారు. కొన్ని వందల మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న వాడిని ఏం చేయాలి? చిన్న చిన్న పిల్లలపై అత్యాచారం, వయసులో ఉన్న ఆడపిల్లలపై డ్రగ్ అటాక్, దారుణంగా చంపేసి ఆర్గాన్స్ ఇల్లీగల్గా సేల్స్ చేస్తూ ఉన్నవాడిని ఏం చేయాలి? ఏం మాట్లాడుతున్నావు బాబు? ఇన్ని చేసిన వాడు మనిషి ఎందుకు అవుతాడు బాబు? మనిషి కాదు, వాడు మృగం. అలాంటి మృగం మానవ జాతికే ప్రమాదం. అస్సలు బ్రతకనివ్వకూడదు. కనికరం చూపించకుండా చంపేయాలి. లేకపోతే భవిష్యత్తు తరాలు మొత్తం బూడిద అయిపోతుంది. చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తుంటే ఎవరైనా ఎలా సహించగలరు? మీరు చాలా కరెక్ట్గా చెప్పారు ఆంటీ. నేను మీతో ఇలా మాట్లాడాల్సి వచ్చినందుకు, ఇలాంటి క్యాసెట్స్ చూపించాల్సి వచ్చినందుకు చాలా చాలా బాధపడుతున్నాను. తల్లి లాంటి మీకు ఇలాంటి ఒక పిక్చర్ వేసి చూపించడం చాలా తప్పు. కానీ ఒక పెద్ద తప్పుని కరెక్ట్ చేయడానికి ఈ చిన్న తప్పు చేయక తప్పట్లేదు. నేను పిక్చర్ ప్లే చేసి బయటికి వెళ్ళిపోతాను. ఈ పిక్చర్లో ఉన్న మూర్ఖుడు, మానవ రూపంలో ఉన్న మృగం ఎవరో మీరే బాగా గమనించండి. వాడికి సరైన శిక్ష మీరే వేయాలి అంటూ అవినాష్ భవ్య పట్ల ప్రవర్తించిన దారుణమైన వీడియోని ప్లే చేసి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయాడు రాకీ. అవన్నీ చూస్తూ సుశీల చలించిపోయింది. చూడలేక టీవీ ఆఫ్ చేసేసి గట్టి గట్టిగా అరుస్తోంది. 2 చేతులతో మొహాన్ని మూసుకుని కింద పడి ఏడుస్తోంది. నా అవి నేనా? ఇంత దుర్మార్గంగా తయారయ్యాడని నాకు అస్సలు తెలియదు. ఆ చిన్న పాపని తలుచుకుంటేనే వాడు నా కడుపున ఎందుకు పుట్టాడా అనిపిస్తోంది. గుండెలు పగిలేలాగా ఏడుస్తోంది సుశీల. రాకీ ఆవిడ మాటలు విని గబగబా లోపలికి వచ్చాడు. ఆంటీ, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇందులో మీ తప్పేమీ లేదు. నిజంగానే మీ తలరాత ఏమీ బాగోలేదు. కట్టుకున్న భర్త మంచివాడు కాదు. బంగారం లాంటి పిల్ల మట్టి పాలైపోయింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇట్లా తయారయ్యాడు. వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. వెళ్దాం పదండి అంటూ సుశీల భుజం చుట్టూ చేతులు వేసి తీసుకువెళ్తున్నాడు రాకీ. మనిషిలో లేదు సుశీల. బొమ్మలాగా నడుస్తోంది. ఉలుకు పలుకు లేకుండా పిచ్చిదానిలాగా తయారయ్యింది. కార్ డ్రైవ్ చేస్తూ మాట్లాడుతున్నాడు రాకీ. సుశీల గారి వైపు చూస్తూ, అమ్మా, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. మీకు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడే మీరు ఇలా అయిపోతే హాస్పిటల్లో రక్షాని చూసి ఏమైపోతారో అని నాకు భయంగా ఉంది. ఆ మాట వినగానే రక్షకేమైంది బాబు? తను హాస్పిటల్లో ఉండడం ఏమిటి? కంగారు పడుతూ అడిగింది సుశీల. అవునమ్మా, రక్ష హాస్పిటల్లో ఉంది. క్రిటికల్ కండిషన్. ట్రీట్మెంట్ జరుగుతోంది. రాకీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. రాకీ, నువ్వేం చెప్తున్నావు? ఉదయం కూడా రక్ష బాగానే ఉంది కదా. ఇంతలో ఆ పిల్లకేమైంది? హాస్పిటల్లో ఉండడం ఏమిటి?
క్రిటికల్ కండిషన్ ఏమిటి? సరిగ్గా చెప్పు. రక్షకి ఏమైంది? సుశీలలో కంగారు మరింత పెరిగిపోతోంది. ఆంటీ గారు, మీకు నేను హాస్పిటల్కి వెళ్ళే వరకు ఈ విషయం చెప్పకూడదనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక సడన్గా రక్షని చూసి మీరు ఏమైపోతారో అన్న భయంతో ముందుగా చెప్తున్నాను. నేను చెప్పిందంతా నిజం. తను ఇప్పుడు ప్రాణాలతో కొట్టుకుంటోంది. హాస్పిటల్లో ఉంది. అందుకు కారణం మరెవరో కాదు, మీ అవినాష్. సుశీలకి రాకీ మాటలు విని నోట మాట రాలేదు. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. రక్షకి ఏమైంది బాబు? తడబడుతూ భయంగా బాధగా చూస్తూ అడుగుతోంది. మీరు అవినాష్ని రక్షని అన్న చెల్లెళ్ళులాగా ట్రీట్ చేస్తూ పెంచి ఉండొచ్చు. కానీ వాడు రక్షలో చెల్లిని ఏ రోజు చూడలేదు. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం ఏమిటంటే, రక్ష పెళ్ళి ఆగిపోయింది కదా, సరిగ్గా సంవత్సరం క్రితం. మీకు యాక్సిడెంట్ కూడా జరిగింది కదా? అవును బాబు, జరిగింది. బట్ అది యాక్సిడెంట్ కాదా ఆంటీ? మీరు నేను చెప్పేది నమ్మలేకపోవచ్చు, కానీ నేను చెప్తోంది నిజం. ఆ యాక్సిడెంట్ మీ అబ్బాయే చేయించాడు రక్ష పెళ్ళి ఆపడానికి. రక్ష ఏ ఒక్క అబ్బాయితో క్లోజ్గా మూవ్ అయినా అస్సలు సహించలేకపోయేవాడు. నాకు కూడా 1-2 సార్లు వార్నింగ్ ఇచ్చాడు. ఇంకొక విషయం కూడా మీకు క్లియర్గా చెప్పాలి ఆంటీ, ఎందుకంటే నేను మీ దగ్గర నిజం దాచాలి అనుకోవట్లేదు. ఇంకా ఏమున్నాయి బాబు, నేను వినలేకపోతున్నాను. వాడు చేసిన దారుణాలు చూసింది చాలు, విన్నది చాలు. గుండెలు పగిలేలాగా ఏడుస్తూ అంటోంది సుశీల. ఆంటీ ప్లీజ్, నన్ను చెప్పనివ్వండి. మీరు వినక తప్పదు. తర్వాత మీకు తెలిసి నన్ను క్వశ్చన్ చేయకూడదు. నేను మీ ముందు తప్పు చేసిన వాడిలాగా నుంచోలేను. మీకు తెలియాలి ఆంటీ. సుశీల కన్నీళ్లు తుడుచుకుని రాకీ వైపు అలాగే చూస్తూ కూర్చుంది. ఆంటీ, ఇన్ని రోజులు అవినాష్ కనిపించట్లేదని మీరు రక్ష వెతికారు కదా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే, అవినాష్ నా కస్టడీలో ఉన్నాడు. ఇది సీక్రెట్ ఆపరేషన్, అందుకనే మీకు నేను చెప్పలేకపోయాను. కానీ అవినాష్ మీరు అనుకుంటున్నట్లు అమాయకుడు కాదు. అసలు మామూలు మనిషి కూడా కాదు. మనిషి రూపంలో తిరుగుతున్న మృగం. పూర్తిగా అతను మీ హస్బెండ్ చేతుల్లోకి వెళ్ళిపోయాడు. నాగేష్ ఏది చెప్తే అది చేసేలాగా అతని స్కిల్స్ పెరిగిపోతున్నాయి. కొన్ని వందల మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. ఇదంతా ఎందుకు? జస్ట్ ఇప్పుడు అవినాష్ని సమాజంలో వదిలేస్తే ఒక డ్రగ్ మాఫియా లీడర్ కింద ఖచ్చితంగా తయారవుతాడు. ఇంకొక నాగేష్గా మారిపోతాడు. మీ అమ్మాయి 8 ఏళ్ల దేవి లాంటి చిన్న పిల్లల్ని, ఎంతోమందిని నాశనం చేయడానికి మనమే మన చేతులతో ఒక మృగాన్ని ప్రపంచంలోకి వదిలిపెట్టినట్లు అవుతుంది. అందుకనే అప్పుపై అటాక్ జరిగిన ఇమీడియట్లీగా నేను అవినాష్ని నా కస్టడీలోకి తీసుకున్నాను. టైం వచ్చినప్పుడు మీకు రక్షకి చెప్పాలని అనుకున్నాను. వాడి నుంచి మీకు ఏ ప్రమాదం ఉండకుండా మీ ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఏర్పాటు చేశాను. బట్ అయినా కూడా రక్షకి ప్రమాదం తప్పలేదు. వాడిని నమ్మి గుడ్డిగా వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళింది. నేను వెళ్ళడం ఒక్క 15 మినిట్స్ లేట్ అయినట్లయితే రక్షకి ట్రీట్మెంట్ ఇచ్చినా రికవరీ అవ్వని పరిస్థితి ఫేస్ చేయవలసి వచ్చేది. ఇంకొకటి, అవినాష్ తన జీవితాన్ని నాశనం చేయకుండా వదిలిపెట్టేవాడు కాదు. నేను రక్షని చూసినప్పుడు తను ఎలా ఉందో తెలుసా ఆంటీ? ఒంటి నిండా సరిగ్గా బట్టలు లేవు. ఒంటి నిండా చెప్పలేనన్ని దెబ్బలు, రక్తం. తనని ఎంతలా హింసించాడంటే నేను నోటితో చెప్పలేను. నాకసలు మాటలే రావట్లేదు. అదంతా చూసి నాకు అవినాష్ని అక్కడికక్కడే చంపేయాలనిపించింది. అంతెందుకు, ఇప్పుడు కూడా నాకు అంతే కోపం వస్తుంది. కానీ నేను మీకు మాట ఇచ్చానంటీ, అవినాష్ని మీకు ప్రాణాలతో అప్పజెప్తానని. ఆఖరికి డాక్టర్స్ కూడా వాడికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అసహ్యించుకుంటున్నారు. ఎందుకో తెలుసా ఆంటీ? ఇందాక మీరు చూశారు కదా వీడియో,
ఆ వీడియోలో 12 ఏళ్ల చిన్న పాప భవ్య ఉంది కదా, ఆ పాప ఆ డాక్టర్ గారి మనవరాలు. అన్యం పుణ్యం తెలియని పసి పిల్లలని సైతం వదలలేదు వాడు. కానీ వాడి ప్రాణం దాకా వచ్చేసరికి నా కాళ్ళు పట్టుకున్నాడు. ప్లీజ్ నన్ను చంపద్దు, నాకు బ్రతకాలని ఉంది అంటూ ప్రాధేయపడ్డాడు, ఏడుస్తున్నాడు. వాడిని చూస్తే అసహ్యం వేస్తోంది అన్న మాట చాలా చాలా చిన్నది, అంతకన్నా ఇంకా ఎక్కువ. పశువుతో పోల్చడానికి కూడా అవినాష్ కరెక్ట్ కాదు. అవకాశం దొరికితే కన్న తల్లి అయిన మిమ్మల్ని కూడా వాడు చంపడానికి వెనకాడడు. అంతా వింటూ శిలా విగ్రహంలాగా కూర్చుంది సుశీల. కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు అలా చెంపలపైకి జారుతున్నాయి. ఉలుకు పలుకు మాట ఏమీ లేదు. హాస్పిటల్ ముందు కార్ బ్రేక్ వేశాడు. ఆంటీ లోపలికి వెళ్దాం పదండి. రాకీ దగ్గర ఉండి సుశీల గారిని నడిపించుకుంటూ లోపలికి తీసుకువెళ్తున్నాడు. రాకీ వెనకాలే సెక్యూరిటీ ఆఫీసర్స్ వస్తున్నారు. ఆంటీ, అవినాష్ని చూస్తారా, లేకపోతే ముందు రక్ష దగ్గరికి వెళ్దామా? నన్ను వాడి దగ్గరికి తీసుకువెళ్ళు బాబు, తల దించుకుని అంది సుశీల. సుశీల గారి మాటల్లో ఏ భావం తెలియట్లేదు రాకీకి. ఆవిడ సూటిగా చూసి మాట్లాడట్లేదు, తల దించుకుని మాట్లాడుతోంది. సరే పదండి వెళ్దాం. రాకీ దగ్గర ఉండి సుశీల గారిని లోపలికి తీసుకువెళ్ళాడు. ఐసీయూ రూమ్లో అవినాష్ రక్తసిక్తమై ఉన్న తన కొడుకుని చూసి ఒక్క నిమిషం తన తల్లి ప్రాణం తల్లడిల్లిపోయింది. కన్నీళ్లు తుడుచుకుంటూ గబగబా వెళ్ళి అవినాష్ చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని బోరున ఏడ్చేసింది. రాకీ అదంతా చూస్తూ సైలెంట్గా ఉన్నాడు. అవినాష్ కళ్ళు తెరవలేక చిన్నగా కళ్ళు తెరిచాడు. అమ్మా అని తడబడుతూ పిలుస్తున్నాడు. సుశీల కళ్ళు తుడుచుకుని అవినాష్ వైపు చూస్తోంది. అమ్మా, నన్ను వీళ్ళంతా చంపేస్తారు, నన్ను వదిలి వెళ్ళకు, ఇక్కడే ఉండు, నాకు బ్రతకాలని ఉంది, నేను ఇంకా ఏ తప్పు చెయ్యను అంటూ సుశీల గారి చెయ్యి పట్టుకుని తడబడుతూ చాలా చాలా కష్టపడి మాట్లాడుతున్నాడు అవినాష్ ఆ 2 మాటలు మాట్లాడాడో లేదో ఊపిరి ఆడక కొట్టుకుంటున్నాడు. అక్కడికి డాక్టర్ గబగబా వచ్చి, ప్లీజ్ పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు, అందరూ బయటికి వెళ్ళండి, అతనిని మాట్లాడించకూడదు, ఆక్సిజన్ అందక చనిపోయే ప్రమాదం ఉంది, బయటికి వెళ్ళండి ప్లీజ్ అని అంటూ ఉండడంతో రాకీ వైపు చూసింది సుశీల. 5 నిమిషాలు నా బిడ్డతో నేను ఒంటరిగా మాట్లాడతాను, తరువాత మీ ఇష్టం. రాకీ సుశీల గారి వైపు చూసి, సరేనమ్మా, మేమందరం బయట ఉంటాం, 5 నిమిషాలు తర్వాత వచ్చేసేయండి అంటూ రాకీ తన సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకుని బయటికి వెళ్ళాడు. అక్కడ డాక్టర్, నర్స్ తప్ప ఎవ్వరూ లేరు. అవి నీకు చిన్నప్పటి నుంచి మంచి మాటలు చెప్పి పెంచాను, ఎవరి సపోర్ట్ లేదు నాకు, తల్లి తండ్రి చనిపోయారు, ఆస్తి మొత్తం మీ నాన్న సర్వనాశనం చేసేశాడు, మీ చెల్లి దేవిని కూతురు అని చూడకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి దారుణంగా బలాత్కారం చేసి చంపేశాడు. అలాంటి మృగం రా మీ నాన్న, వాడి బుద్ధులు వాడి ఆలోచనలు నీకు రాకూడదు, వాడి నీడైనా నీ మీద పడకూడదని చాలా చాలా తపన పడ్డాను. ఆఖరికి మొగుడు ఉండగానే విధవలాగా సమాజంలో బ్రతికాను, నువ్వే ప్రాణంగా బ్రతికాను కదరా. కన్న తల్లిని చంపాలని అనుకున్నావా? రక్ష ఏం చేసిందిరా నిన్ను? తనలో నేనెప్పుడూ నా కూతురు దేవినే చూశాను, కలిసి పెరిగారు మీరిద్దరూ, తనని నువ్వు ఆ దృష్టితో ఎలా చూసావురా? చిన్న పాపరా భవ్య, ఏం చేసిందిరా నిన్ను? ఆఖరికి ఆ పాప చనిపోయినా కూడా జీవశ్చవాన్ని కూడా వదలలేనంత కర్కశ బుద్ధి నీకెక్కడ వచ్చిందిరా? నువ్వు నా కడుపున పుట్టావు కానీ నా కొడుకువి కాదు. నువ్వు ఇప్పుడు బ్రతికి బయటికి వస్తే ఎంతోమంది తల్లులకు కడుపు కొత్త మిగులుస్తావు. దేవి లాంటి ఎంతోమంది చిన్న పిల్లల జీవితాలని
నాశనం చేస్తావు. ఇప్పటికి నువ్వు చేసింది చాలు. మీ కొడుకు ఇలా చేశాడు అంటూ నాకు చెప్పింది చాలు. నేను విన్నది చాలు. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. ఇంతకంటే నా కొడుకు చనిపోయాడు అని చెప్పుకోవడంలోనే సుఖం ఉంటుంది. ఇంక నువ్వు బ్రతకొద్దు అవి. నువ్వు బ్రతికి బయటికి వస్తే మొట్టమొదటిసారిగా బాధపడేది నేనే. చనిపో అవి. నువ్వు చనిపో. ఇన్ని రోజులు నువ్వు బ్రతికింది బ్రతుకు కాదు. ఎప్పుడైతే ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశావో అప్పుడే ఆ క్షణమే నా అవి చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు ఒక ప్రేతాత్మవి. జనాల్ని పట్టి పీడిస్తున్నావు. నీ నుంచి అందరికీ విముక్తి కావాలి. సుశీల గారి మాటలు వింటూ అవినాష్ కళ్ళల్లో నుంచి కన్నీటి ధార. తనని ఎవ్వరూ ఏ చిన్న మాట అన్నా అస్సలు ఊరుకోని అమ్మ ఇప్పుడు చనిపోమని అంటుంటే బాధగా అనిపిస్తోంది. అలాగే చూస్తూ ఉన్నాడు. సుశీల కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు. అవినాష్ నుదుటి మీద ముద్దు పెట్టి, ఇప్పుడు కూడా, ఈ క్షణం కూడా నీ మంచే కోరుకుంటున్నాను కాబట్టి నిన్ను చంపేస్తున్నాను. 100 తూటాలకి నీ శరీరం బలయ్యి నరకయాతన అనుభవించే కంటే ఈ తల్లి చేతుల్లో చనిపోరా అంటూ ఆక్సిజన్ మాస్క్ తీసేసింది సుశీల. ఊపిరి ఆడక కొట్టుకుంటున్నాడు అవినాష్. వెంటిలేటర్ మిషన్ సౌండ్ వస్తూ ఉండడంతో ఆఫ్ చేసేసి అలాగే చూస్తూ ఏడుస్తూ కన్నీటి పర్యంతమవుతూ కుప్ప కూలిపోయింది సుశీల. కాసేపటికి అవినాష్లో ఎటువంటి చలనమూ లేదు. అవి అవి అంటూ ఊపిరి ఆడుతుందో లేదో చూసింది. అవి ఎందుకురా ఎందుకురా నువ్వు ఇలా మారిపోయావు? నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని, నీకంటూ మంచి గుర్తింపు రావాలని, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని ఎన్నెన్నో కలలు కన్నానురా. ఎందుకు నువ్వు ఇంత వికృతంగా తయారయ్యావు? ఆఖరికి ఇదా నీ తలరాత? కన్న తల్లి చేతుల్లో నీ చావు రాసిపెట్టి ఉందా అంటూ గుండెలు పగిలేలాగా ఏడుస్తోంది. చేతులతో తల కొట్టుకుంటూ అక్కడే కుప్పకూలిపోయింది. ప్రతాప్ రాకీతో తాను హ్యాండోవర్ చేసుకున్న డ్రగ్ కేసులు వివరాలన్నీ మాట్లాడుతున్నాడు. ఆల్మోస్ట్ సిటీలో ఎక్కడా డ్రగ్స్ అనే మాట కూడా వినిపించట్లేదని రాకీ పెదవుల మీద చిన్న చిరునవ్వు. ఏదో సాధించాను అన్న తృప్తి. ఇకపై ఎంతోమంది యువత డ్రగ్స్కి బలైపోరు అన్న ఆనందము. ముఖ్యంగా ఆడపిల్లల జీవితాలు ఈ మాదక ద్రవ్యాలకు నాశనం కావు అని తలుచుకుంటేనే చాలా రిలీఫ్గా అనిపిస్తోంది రాకీకి. 10 నిమిషాలు దాటుతున్నా సుశీల బయటికి రాకపోయేసరికి రాకీ లోపలికి వెళ్ళాడు. రాకీ వెనకాలే ప్రతాప్ కూడా. ఆవిడ అక్కడే కూర్చుని కుప్పకూలి ఏడవడం చూసి, ఆంటీగారు అంటూ గబగబా ఆవిడని లేపి కూర్చోపెట్టాడు. జీవశ్చవంలాగా అలా చూస్తూ కూర్చుంది. అవినాష్ వైపు చూశాడు రాకీ. ఆక్సిజన్ మాస్క్ తీసేసి ఉంది. వెంటిలేటర్ మిషన్ ఆఫ్ చేసి ఉంది. అర్థమైపోయింది రాకీకి సుశీల గారే తన కొడుకుని చంపేశారని. ఆవిడ బాధని చూస్తూ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కన్నీళ్ల పర్యమవుతూ ఏడుస్తూనే ఉంది. ప్రతాప్, ఎవరూ లోపలికి రాకుండా చూడు. ఓకే సార్ అంటూ అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు ప్రతాప్. వెంటనే రాకీ అవినాష్కి మాస్క్ పెట్టి వెంటిలేటర్ మిషన్ ఆన్ చేశాడు. ఊపిరి ఆడక అవినాష్ తన్నుకోవడం వల్ల చిందరవందర అయిన దుప్పటి మొత్తం సరిచేశాడు. మీరు బయటికి పదండి అంటూ సుశీల గారి చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్ళాడు. డాక్టర్ అంటూ గట్టిగా పిలిచాడు రాకీ. గబగబా అక్కడికి వచ్చిన డాక్టర్, వాట్ హ్యాపెండ్? ఏమైంది రాకీ? ఒక్కసారి అవినాష్ కండిషన్ చెక్ చేయండి. అస్సలు కదలట్లేదు. అతను పల్స్ రేట్ పడిపోయినట్లు చూపిస్తోంది. ఒక్కసారి వెంటనే అతనిని చెక్ చెయ్యండి. కంగారు పడుతున్నట్లు యాక్ట్ చేస్తూ అన్నాడు రాకీ. డాక్టర్స్ లోపలికి వెళ్ళి అవినాష్ని చెక్ చేసి, సారీ మిస్టర్ రాకీ, అతను చనిపోయాడు. మేము మా ప్రయత్నం చేశాము. బట్ నో యూస్. సారీ. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక బాడీని తీసుకువెళ్ళచ్చు
అంటూ అక్కడి నుంచి డాక్టర్స్ వెళ్ళిపోయారు. ఇదంతా ఏమీ అర్థం కానట్టు చూస్తూ, సార్, ఎందుకు మీరు ఇలా క్రియేట్ చేస్తున్నారు? ఇదంతా అవసరం లేదు కదా సార్. వాడి మీద షూటెడ్ సైడ్ ఆర్డర్స్ ఉన్నాయి. వాడు బ్రతికి బయటికి వచ్చిన తర్వాత అయినా మనం కాల్చి చంపేయచ్చు. అదేదో అమ్మగారు చేశారు. ఇందులో మీరు దాచాల్సిన విషయం ఏముంది? ఎందుకు సార్ ఇంత క్రియేటివిటీ? అయోమయంగా చూస్తూ అన్నాడు ప్రతాప్. ప్రతాప్, అసలు నువ్వు సిబిసిఐడి ఆఫీసర్ ఎలా అయ్యావు? నాకు అర్థం కావట్లేదు. కాస్తైనా బ్రెయిన్కి పదును పెట్టవా? మన సమాజంలో ఒకరిని ఒకరు చంపుకునే హక్కు లేదు. అది ఎంతటి దుర్మార్గులైనా సరే ఎన్కౌంటర్ చేసే హక్కు కూడా ఒక స్టేజ్లో ఉన్న ఆఫీసర్స్కి మాత్రమే ఉంది. ఇలా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మనుషుల్ని చంపితే వాళ్ళు బ్రతికి ఉన్నంతకాలం జైల్లో మగ్గాల్సి వస్తుంది. అవినాష్ ఎంత దుర్మార్గుడైనా సరే మన చట్టాలు సుశీల గారు చేసింది తప్పు అంటారు, న్యాయం కాదు అంటారు. ఇప్పటి వరకు ఆవిడ జీవితంలో సంతోషమే లేదు. ఇకపై జీవితమైనా ఆవిడ కొంచెం ప్రశాంతంగా ఉండాలి. మిగిలిన ఆవిడ శేష జీవితమైనా సంతోషంగా ఉండేలా చూడాలి. ఆవిడ జైల్లో మగ్గుతూ కృంగి కృషించడం నేను భరించలేను. సార్, మీరు ఒక సిన్సియర్ ఆఫీసర్ అయ్యి ఉండి ఒకసారి కావ్య గారికి హెల్ప్ చేశారు. ఇప్పుడు ఒక అపరాధికి హెల్ప్ చేసినట్లు అవుతుంది కదా? ప్రతాప్, సుశీల గారు నీకు ఏ దృష్టిలో అపరాధిగా కనిపిస్తున్నారు? నాగేష్ ఇన్ని రోజులుగా సమాజంలో ఒక పెద్ద మనిషిగా చలామణి అయ్యాడు. ఈ 20 సంవత్సరాలు వాడు ఎన్ని జీవితాలను నాశనం చేసి ఉంటాడు. వాడు నిజమైన దేశద్రోహి. వాడిని ఏమీ పీకలేకపోయాము. కావ్య లాంటి డాక్టర్స్ ఎంతోమంది పేషెంట్స్ని ఈ డ్రగ్ ఎఫెక్ట్ నుంచి కాపాడడానికి తప్పక ఈ డ్రగ్ మాఫియాతో చేతులు కలిపారు. కానీ వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి ప్రతాప్. నాగేష్ లాంటి వాళ్ళని కూకటి వేళ్లతో పీకి పడేయాలి. అంతేకాని ఇలాంటి అమాయకుల మీద మన ప్రతాపం ఎప్పటికీ చూపించకూడదు ప్రతాప్. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో ప్రతాప్. ఆవిడని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉంచి పెద్ద పెద్ద శిక్షలు వేసినా అవన్నీ ఇప్పుడు ఆవిడ అనుభవిస్తున్న బాధ ముందు చాలా చాలా చిన్నవి. ఆవిడకి శిక్ష ఎవరూ వేయక్కర్లేదు. ఆవిడకి ఆవిడే వేసుకుంది. తన కొడుకుని తన చేతులతో చంపుకోవడం అంటే ఒక కన్న తల్లికి ఎంత పెద్ద శిక్ష. ఆవిడ కళ్ళల్లో కన్నీళ్ళు నీకు కనిపించట్లేదా? ఎనీవే, అవినాష్ మరణానికి కారణం బయటికి తెలియకూడదు. దిస్ ఈజ్ మై ఆర్డర్. న్యూస్ పేపర్స్, మీడియా ఎవరికైనా సరే నార్మల్ డెత్ అని చెప్పు. సీరియస్గా ప్రతాప్ వైపు చూసి సుశీల గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు రాకీ. ఆంటీ గారు, మీ అమ్మాయి రక్ష దగ్గరికి వెళ్దాం, వస్తారా? సుశీల కళ్ళల్లో కన్నీళ్ళు. ప్రశ్నార్థకంగా రాకీ వైపు చూస్తోంది. మీరే అన్నారు కదా ఆంటీ, రక్షలో మీ దేవిని చూశాను అని. సో రక్ష మీ అమ్మాయే కదా, తనకి కూడా మీరు తప్ప ఎవ్వరూ లేరు అంటూ సుశీల గారి చెయ్యి పట్టుకుని రక్ష ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఐసీయూలోకి తీసుకువెళ్ళాడు రాకీ. రక్ష రక్ష అంటూ వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళి రక్ష పక్కనే చెయ్యి పట్టుకుని కూర్చుంది. కన్నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి. రక్ష ఒంటి నిండా చెప్పలేనన్ని గాయాలు. చిన్న ముళ్ళు దిగితేనే గోల గోల చేసే రక్ష ఇంత బాధని అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేకపోతోంది. స్పృహ లేకుండా ఉన్న రక్ష నుదుటి మీద ముద్దు పెట్టి, నీకేమీ కాదు రక్ష అంటూ చాలా చాలా ఎమోషనల్ అవుతోంది సుశీల. కాసేపు ఆవిడని అలాగే వదిలేశాడు రాకీ. అవినాష్ బాడీకి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి డెడ్ బాడీని సుశీల గారికి అప్పచెప్పారు. అవినాష్ చేసిన దుర్మార్గాలన్నీ కళ్ళ ముందే కదులుతుంటే అప్పటిదాకా నా కొడుకుని నేనే చంపుకున్నాను అన్న భావన కూడా పోయి కన్నీళ్లు కూడా రావట్లేదు ఆవిడికి. నార్మల్గా చూస్తూ శిలా విగ్రహంలాగా ఉండిపోయింది. రాకీనే దగ్గర ఉండి అవినాష్ దహన సంస్కారాలు మొత్తం పూర్తి చేశాడు. అవినాష్ గురించి చిన్నగా ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఆ నోట ఈ నోట అవినాష్ మాటలే. మన కాలనీలో మన కళ్ళ ముందు తిరుగుతూ ఏమీ తెలియనట్లు ఎలా ఉండేవాడు? గుండెలు తీసిన బంటు, పరమ దుర్మార్గుడు, పసిపిల్లల్ని కూడా వదలలేదుట, చంపేశాడుట, ఆఖరికి
కుక్క చావు చచ్చాడు, అలాంటి వాళ్ళకి కుక్క చావే గతి అంటూ నలుగురు 4 రకాలుగా అంటున్న మాటలు. అప్పు, నాన్సీ, స్వర్ణ సుశీలకి తోడుగా ఉన్నారు. రాకీ అవినాష్ దహన సంస్కారాలన్నీ పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. అక్కడ కండిషన్ మొత్తం అబ్జర్వ్ చేశాడు. ఇలాంటి సిచ్యువేషన్లో సుశీల గారిని ఉంచడం మంచిది కాదని ఆవిడని కూడా తనతో పాటు తీసుకువెళ్తూ తోడుగా వాళ్ళమ్మ స్వర్ణాన్ని కూడా తీసుకువెళ్తున్నాడు. అప్పు, నాన్సీ కూడా ఇంటికి తాళం వేసి బైక్స్ మీద బయలుదేరారు. అందరూ కలిసి సిబిఐ స్పెషల్ బ్రాంచ్ గెస్ట్ హౌస్లో సెక్యూరిటీ మధ్యలో సేఫ్గా సెటిల్ అయ్యారు. ఆర్య, రక్ష ఇద్దరూ రాజశేఖర్ గారి ట్రీట్మెంట్ తీసుకుంటూ చిన్నగా కోలుకుంటున్నారు. రక్ష కోలుకున్న తర్వాత స్వర్ణ స్వయంగా తన మేనత్త అని, రాకీ మరెవ్వరో కాదు తనకి బావే అని తెలుసుకుంటే ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. రక్ష ఫేస్ చేస్తున్న సాడ్ సిచ్యువేషన్కి మీరందరూ కూడా ఫీల్ అవుతున్నారని, వీలైనంత త్వరగా ఈ ఎపిసోడ్స్ కంప్లీట్ చేయాలని నేను పెద్ద అప్డేట్ ఇస్తున్నాను. సో ఇంతసేపు చెప్పినందుకైనా మీరు నన్ను సపోర్ట్ చేస్తారు కదూ? చేస్తారులేండి, నాకు తెలుసు. బాయ్ బాయ్. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. ధన్యవాదాలు.